ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ఆదికాండము 50వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు కీడు చేసిన గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పమనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఆలకించినప్పుడు యోసేపు ఏడ్చెను అనే ఒక మాట, తమ సహోదరులు మాట్లాడుచుండగా వారిలాగు మాట్లాడుచుండగా యోసేపు ఏడ్చెను అనే మాటను మనం వింటున్నాం. యోసేపు చాలాసార్లు ఏడ్చాడు. కానీ ఈ ఆదికాండము 50వ అధ్యాయము ఆఖరిసారిగా ఇక్కడ ఏడ్చిన విధానం. అంతకంటే ముందుగా ఏ సందర్భాలను బట్టి ఎందుకు ఏడ్చాడో మనకందరికీ బాగా తెలుసు. ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు ఏడవటానికి కారణము, తమ అన్నలు తండ్రి చనిపోయిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత వారు అంతకుమునుపు చేసిన కీడును, వారు కనాను దేశంలో ఉన్నప్పుడు యోసేపును గోతిలో పడవేసి చంపాలనుకొని అమ్మివేసి ధనమును ఆర్జించి తండ్రికి అబద్ధములు చెప్పిన పాపము వారికి గుర్తుకొచ్చింది. వారు తమ తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు. వారు మాట్లాడుతున్న మాట, నీ తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు అనే మాటను ఉపయోగించారు. వారందరికీ తండ్రియే, కానీ యోసేపు తండ్రి అనే మాటను వారు ఉపయోగించారు. ఆయన చావక మునుపు చెప్పాడు, నీ సహోదరుడైన యోసేపుతోటి మీరు చేసిన తప్పుని క్షమించమని అడగండి అని చెప్పాడు. కానీ మేము అడగలేకపోయాము, ఈరోజు అడుగుతున్నాము, మమ్మల్ని క్షమించండి, మేము మీకు దాసులమవుదాము అని భయము చేత వారు చేసిన పాపాలు వారికి గుర్తుకు వచ్చి, వారు చేసిన అవిధేయత వారికి గుర్తుకు వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పినప్పుడు యోసేపు ఏడ్చాను అనే మాట. యోసేపు ఇప్పుడు ఏడవటంలో కారణం ఏంటంటే, అన్నల యొక్క అవిశ్వాసాన్ని చూచి, అన్నల యొక్క ఆలోచనను చూచి, యోసేపు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆదికాండం 45వ అధ్యాయంలోనే 2వ వచనంలో వారందరినీ కలుసుకున్నప్పుడు ఐగుప్తీయులు వినున్నట్లుగా ఏడ్చాడు. తనను తాను అణుచుకోలేకపోయినట్లుగా ఏడ్చారు. ఆదికాండము 45వ అధ్యాయం 2వ వచనం, అతడు ఎలుగెత్తి ఆడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటివారును వినిరి. తన అన్నలను కలుసుకున్నప్పుడు యోసేపు ఏడ్చినప్పుడు తనను తాను అణుచుకోలేక ఐగుప్తీయులందరూ తన ఎదుటి నుంచి పంపివేసి, ఐగుప్తులో యోసేపు రాజంతటి వాడయ్యాడు, కానీ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ తన రక్త సంబంధాన్ని చూసినప్పుడు ఆ భోగభాగ్యాల కంటే కూడా తన రక్త సంబంధం గొప్పదన్నట్లుగా, తన అన్నలను చూసినప్పుడు, తన సహోదరుని చూసినప్పుడు ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చిందండి. ఐగుప్తు యొక్క ధనము కంటే గొప్పదిగా భావించాడు. రక్త సంబంధం అనే బంధము ఎంత గొప్పగా యోసేపు కనిపించిందో కానీ, ఐగుప్తీయులు విడినట్లుగా ఫరో ఇంటి వారికి కనబడినట్లుగా యోసేపు ఏడ్చాడని రాయబడి ఉంది. ఎలుగెత్తి
ఎత్తి ఏడ్చాను అని రాయబడి ఉంది. 45, 14, 15 వచనాలలో తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను ఆ మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మెడ మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. అప్పుడు దాకా నిర్ఘాంతపోయారు 11 మంది. బెన్యామీను యోసేపు సొంత తమ్ముడైన తన తల్లికి పుట్టిన కుమారుడైన నా తల్లి నాకంటే ముందుగా ఒకరిని కన్నదంట, అదిగో ఆయన ఈయనేనని తమ్ముడు కూడా చూశాడు. ఐగుప్తు దేశంలో ఫరో అంతటి వాడయ్యాడు. రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో అయితే తన 10 మంది అన్నలు యోసేపును చూసి వారు నోటి మాట లేని వారుగా ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. నేను మీ తమ్ముడునైన యోసేపును కదా, మన తండ్రి బ్రతికి ఉన్నాడా అని ఆ యొక్క కనాను దేశంలో చిన్నతనములో యోసేపు పట్ల తన అన్నలు ప్రవర్తించిన విధానాన్ని చెబుతున్నప్పుడు వారు నిశ్చేష్టులయ్యారు. వారు మాట్లాడలేని పరిస్థితుల్లో భయక్రాంతులైనట్లుగా ఉన్నారు అప్పుడే. అయితే వారి భయాన్ని పోగొట్టడానికి యోసేపు మాట్లాడిన మాటలు, మీరు నన్ను అమ్మినది మన మేలు కొరకే, ఈ కరువు కాలంలో ప్రపంచానికి మనలను శేషముగా బ్రతికించడానికి ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడని చెప్పారు. తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, అన్నలందరి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారు ధైర్యం తెచ్చుకొని యోసేపుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏడవటము నిజంగా తమ అన్నలను కలుసుకొని వారి తప్పులను క్షమిస్తూ వారి తప్పులను క్షమించిన అనే దానికి గుర్తుగా యోసేపు వారి అందరినీ ముద్దు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్న ముద్దు వారు తప్పులను క్షమించాననటానికి ముద్రగా ఉన్నదండి. అప్పుడే వారిని క్షమించాడు. ఆ తర్వాత వారు తండ్రిని తీసుకుని వచ్చారు. ఐగుప్తు దేశంలో అతి శ్రేష్టమైన ప్రదేశమైన గోషేను ప్రాంతంలో వారి నుంచి కొన్ని సంవత్సరాల వారిని పోషించారు. తండ్రిని 70 మందితో వచ్చారు, 1000 మందిగా తయారయ్యారు. వారిని పోషిస్తూ ఉండగా అన్నలైతే తమ పాపములు, పాత స్వభావములో, పాత హృదయములో ఇదివరకు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కానీ పాపాలు క్షమించిన వారి స్థానంలో నిలబడి కూడా ఆ స్థానంలో ఉన్న యోసేపు అయిన తన తమ్ముని యొక్క వారి పట్ల చూపించిన కృపా క్షమాపణను వారు గుర్తించలేని స్థితిలో, యోసేపు క్షమాహృదయాన్ని గుర్తించలేని స్థితిలో వారు ఉండి తమ హృదయాలలో పాపపు హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము చేసిన కీడుకి తిరిగి మనకి కీడు చేస్తాడేమోనని భయపడి యోసేపును క్షమాపణ అడుగుతున్నారు. నీ తండ్రి చనిపోక మునుపు చెప్పిన సంగతులు ఇవన్నీ. ఈ విషయాల్లో మనం గమనించినప్పుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన పాపములు మనకి 2 వ్యక్తులు గుర్తు చేస్తారు. మానవుడు పాపం చేసిన వాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడి ఉంది. మనము పాపులమైన మన పట్ల ఆ సర్వాధికారి మనకి మేలు చేశాడండి. మన పాపములను, మన అతిక్రమములను మనకు 2 గుర్తు చేస్తారు. ఆ 2 ఎవరంటే పరిశుద్ధాత్ముడు కూడా గుర్తు చేస్తాడు మనకి, సాతాను కూడా గుర్తు చేస్తాడు. సాతాను మన పాపమును గుర్తు చేస్తే మనకి పశ్చాత్తాపం కలగదు, దేవుని మీద భయము రాదు, దేవుని మీద కోపం వచ్చిద్ది, దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తాం, దేవుని సన్నిధికి ఎగ్గొడతాం, దేవుడంటే అసహించుకుంటాం. ఎందుకంటే మన పాపాలను గుర్తు చేసిన సాతానుడైతే
నువ్వు ఇంత పాపం చేశావు, నువ్వు ఇలా అబద్ధం ఆడావు, నువ్వు ఇలాంటి వ్యభిచారం చేశావు, నువ్వు ఇలాంటి దొంగతనాలు చేశావు, నీ హృదయంలో ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, నీ తలంపులు నీ ఊహలన్నీ తప్పే. దేవుడు హృదయాంతరాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను క్షమించడు అనే మాటలు సాతానుడు మనకు గుర్తు చేస్తూ మనం దేవుని సన్నిధికి దూరమయ్యేటట్టుగా చేస్తాడు, దేవుని అసహించుకునేటట్టుగా చేస్తాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయనే మనకు మన పాపాలను గుర్తు చేస్తే ఆ పాపాలను మనం చేయకుండా ఉండేటట్లుగా, ఆ పాపం యొక్క తీవ్రత ఏమిటో, ఆ పాపం యొక్క నీచ స్థితి ఏమిటో, దాని అంతంలో కలిగే నష్టం ఏమిటో గుర్తు చేసి మన ఆంతర్యంలో ఆ చిత్రపటాలను గుర్తు చేస్తూ ఆయన మనల్ని క్షమిస్తాడు, నేనున్నానని గుర్తు చేస్తాడు, నేను మీకు తోడుగా ఉన్నానని చెబుతున్నాడు, ఇక పాపం చేయొద్దని చెబుతున్నాడు, పాపం చేయకుండా ఆపుతాడు, దైవ సన్నిధిలో క్షమాపణ చెప్పుకునేటట్టుగా చేస్తాడు, దేవుని సన్నిధిలో మోకరించి మన అవిధేయతలను ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. అలాగైతే ఈనాడు మనం అందరము పాపులమే గుర్తుకొస్తే ఇవి ఎవరి ద్వారా గుర్తుకొచ్చినాయో మనకి వెంటనే అర్థమైపోతుంది. దైవ సన్నిధిలో సరెండర్ అయితే ఇది దేవుడు గుర్తు చేసిన పాపాలని మనం అనుకోవాలి. దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే ఇది ఖచ్చితంగా సాతాను గుర్తు చేసి దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాడు. దీన్ని మనం గుర్తెరిగి ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అయితే యేసేబు అన్నలకు గుర్తు చేసినది దేవుడే అనటానికి ఆధారం ఏమిటంటే, వాది గుర్తు చేసినట్లయితే యేసేబు దగ్గరికి రారు. వారు యేసేబు దగ్గరికి వచ్చారు, వాళ్ళలో ఒకటి భయం ఉంది, పాపం చేశారని గుర్తుకొచ్చింది కానీ వారికి. అయితే యేసేబు మీద ఏదో ఎక్కడో ఆవగింజంత విశ్వాసం వారికి ఉంది. ఆ ఆవగింజంత విశ్వాసమును పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చారు. మమ్మల్ని క్షమించమన్నారు, మేము మీ దాసులు అన్నారు. ఈ మాటలు విన్నప్పుడు నిజంగా యేసేబు ఏడ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అంటే యేసేబు ఏడవటానికి నేను ఎప్పుడో క్షమించాను నా అన్నలను, నా క్షమాహృదయాన్ని నా అన్నలు ఇప్పటికీ నన్ను క్షమించటం లేదు అని బాధతో ఏడుస్తున్నాడు. ఒకవేళ ఈరోజు మనము యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానాలను వాక్యాలను నమ్మి వాటి ప్రకారంగా జీవించక ఆయన ప్రేమను ఆయన వాగ్దానాలని అవమానపరిచిన వారులాగుంటే ఆయన కూడా మన నిమిత్తం ఏడుస్తూ ఉంటాడు. యేసేబు సహోదరులు యేసేబుని ఏడిపించినట్లుగా మనము కూడా మన యొక్క అవిధేయతలను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏడిపిస్తున్నామేమో గుర్తుంచుకుందాం. యేసేబు తన అన్నలను క్షమించాడు. యేసేబు క్షమించినట్లుగానే అదిగో మరొకరు కూడా ఈ లోకంలో మనుషులుగా ఉన్నవారు చేసిన తప్పులను క్షమించే ఒక వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చి, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తిని పంచుకొని తండ్రిని అన్నను బాధపెట్టి ఇంటివారిని బాధపెట్టి దేవునిని బాధపెట్టి తన ఆస్తి అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి దురలవాట్ల చేత దుర్వ్యాపారం చేత ఆస్తి ఆరోగ్యమును పోగొట్టుకొని బుద్ధి వచ్చినప్పుడు అతనికి కలిగిన ఆలోచన, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెబుతానని చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరగానే మనం అక్కడ చూస్తున్న మాట 15వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, అతను ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకొనెను అనే మాటలు మనం చూస్తాం.
అతను ఇంకా దూరముగా ఉండగానే ఈ మాటలు చెప్పుకున్నాడు. తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి గుర్తుపట్టాడు, అదిగో నా కుమారుడని. తండ్రి కూడా ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో పనివారు ఉన్నారు, పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆస్తి ఉంది, భోగభాగ్యాలన్నీ ఉన్నాయి. కానీ అదిగో తన చిన్న కుమారుడు పాపం చేసిన వాడే, తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడే. అయితే దూరానికి వెళ్ళి వ్యతిరేకంగా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అనే ఆలోచన, దిగులు, బాధతో ఉన్నాడే. కానీ ఇన్ని ఆనందాలను, పెద్ద కుమారుని యొక్క సంతోషము, ఇంటి భోగభాగ్యాలను చిన్న కుమారుని యొక్క లోటును తీర్చలేకపోయింది. అతడింకా దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను అనే మాట మనం చూస్తున్నాం. తండ్రి తన కుమారుని క్షమించినట్లుగా, తమ్ముడు తన అన్నలను క్షమించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలను క్షమించువాడై ఉన్నాడు. మనం గనక ఆయనను అడిగితే, అవిధేయతలు ఉండగా, పొరపాట్లు ఉండగా, ఆయన నమ్మలేని స్థితిలో మనం ఉండగా, మనం ఆయనను అడిగితే ఖచ్చితంగా ఆయన మనలను క్షమించువాడుగా ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 24:38 అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా? చూచారండి, మనుషుల హృదయాలలో సందేహాలు. మీరెందుకు కలవరపడుచున్నారు అనే మాటలు. కలవరపడుతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేక అనేక విధాలైన ఆలోచనల చేత వారు కలవరపడుతున్నారు. వీటన్నిటిని చూసి ఈనాడు అన్నల కలవరపడ్డట్టుగానే యేసేపు దగ్గరికి వచ్చి మనం కూడా యేసు ప్రభు వారి యొక్క గొప్ప కార్యాలను మరిచిపోయిన వారమై కలవరపడుతూ ఉన్నారు. ఒకవేళ మనము నిజంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారమైతే, మన అవిధేయతలు, మన పొరపాటులు, మన తప్పులు దేవుడే మనకు జ్ఞాపకం చేస్తే, అన్నలు గనక యేసేపు దగ్గరికి వచ్చినట్లుగా మనము కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం అలాగూ కాక అపవాది చేత మన పాపములను గుర్తు చేయబడిన వారమైతే ఎలాగుంటామంటే దూరం అయిపోతామని. అదిగో లేఖనాలలో కీర్తనల గ్రంథము 142వ కీర్తన 4వ వచనంలో ఇలాగ చెప్పాడు, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. చూచారండి, ఇది శిష్యులు యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు ఎవరూ లేకుండా పారిపోయిన సన్నివేశం అది. నా కుడివైపునంటే నా ఆంతరంగిక శిష్యులు, నేను ఏర్పాటు చేసుకున్నవారు ఒక్కరు కూడా నాకు కనబడలేదు. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. పెద్ద శిష్యుడైన పేతురు అదే రోజున శత్రువులు ఎదుట ఆయనను నేను ఎరుగనని ముమ్మారులు అబద్ధమాడిన విధానము. ఈ మాటలు కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ మాటలు గుర్తు చేస్తున్నాయండి. తన శిష్యులు ఎవరు ఆయన దగ్గర లేరు అంటే, అపవాది చేత మన పాపముల జ్ఞాపకం చేస్తే ఆయనకు దూరం అవుతాం. ఎలాగూ అపవాది చేత మన అతిక్రమములు జ్ఞాపకం చేయబడినట్లయితే దేవునికి దూరస్థులం అవుతాం. యేసేపు అన్నలు గనక వారి పాపముల జ్ఞాపకం వచ్చి యేసేపు దగ్గరికి వచ్చారు, క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా కూడా తన పాపాలు జ్ఞాపకానికి వచ్చినాయి. కానీ ఆయన దేవుని దగ్గర దేవునితో క్షమాపణ సంబంధము ఏర్పాటు చేసుకోలేదు. మత నాయకులతో చెప్పారు, ప్రభువుని
సిలువ వేసే వారితో చెబుతున్నాడు, ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న వారితో చెబుతున్నాడు. అందువలన అతను ఆ 30 వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి గొంతుకు ఉరిపెట్టుకొని రక్షణ లేనివాడుగా పాతాళానికి వెళ్ళిపోతూ చనిపోయాడు. ఒకవేళ మనం ఎవరి చేత మన పాపమును గుర్తు చేయబడుతున్నాం, మన పాపములు మనకు గుర్తు చేయబడితే, దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించినట్లుగా, అవిధేయులైన అన్నలను యేసేపు క్షమించినట్లుగా మన పరమ యేసేపు అయిన యేసుక్రీస్తు వారు, ఆహా ఎంత ఆశ్చర్యం అండి! అన్నలు క్షమాపణ చెబుతున్నప్పుడు యేసేపు హృదయము ద్రవించిన వాడై ఏడ్చుటలో యేసుక్రీస్తు వారి యొక్క చిత్రపటం కనపడుతుంది. యేసేపులో ఆ చిత్రపటం కనబడుతుంది. ఆ సన్నివేశము హృదయ విధారముగా ఉన్నది, హృదయాలను కదిలిచ్చేదిగా ఉంది. యేసేపు ఏడ్చిన విధానాన్ని చూసినప్పుడు ఆ సన్నివేశం చూసిన వారికి హృదయాలను కదిలిచ్చేదిగా కనబడుతుందండి. అలాగైతే మనము యేసేపుని మనం దర్శించినట్లయితే ఆయన మనల్ని క్షమించువాడుగా మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. మనకి యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో కూడా యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు అక్కడ ఉంది? యేసుక్రీస్తు వారు కూడా యేసేపులాగా ఏడవటానికి కారణం ఏంటంటే, మన పాపములు మనకి అపవాది గుర్తు చేసి దేవునికి దూరస్తులు అయినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు మన కోసం. ఇక్కడ కూడా బేతనీ గ్రామంలో మరియా, మార్తా, లాజరు కుటుంబాన్ని ప్రేమించినవాడు, నీ తమ్ముడు చనిపోయినను బ్రతుకుతాడని చెప్పినప్పుడు వారు మృతుల పునరుద్ధానం అప్పుడు బ్రతుకుతాడు కానీ ఇప్పుడు బ్రతకడు అని వారు చెప్పినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడండి. పునరుద్ధానమును జీవమును నేనే కదా అన్నట్లుగా, నా మాటను నమ్మటం లేదన్నట్లుగా. అలాగైతే యేసుక్రీస్తు వారు కూడా పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు నమ్మలేదండి ఆయనను. తోమా నమ్మలేదు. ఆయన నా కళ్ళ ముందు ప్రత్యక్షమైన, నేను ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తేనే నమ్ముతానని నమ్మలేదండి. అప్పుడు కూడా దేవుడు తన హృదయ బాధకు గురి అయిందో, తన యొక్క ఆలోచన ఎంత బాధకు గురి అయిందో మనం చూడగలుగుతామండి. రోమాపత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అలాగైతే మన రక్షణ ఎలాగొచ్చింది? మనకి ఆధిక్యత ఎలాగొచ్చింది? ఈ సంతోషం, ఈ సమాధానము, ఈ రక్షణ ఎలాగొచ్చిందంటే, నిజమే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శిష్యులు కూడా నమ్మనప్పుడు వారందరూ ఒంటరిగా ఇంటిలో తలుపు వేసుకొని కూడుకొని ఉండగా వారి యొద్ద ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో, వారు భయపడుచుండగా భయపడకూడి అన్నాడు. వారి భయాన్ని తీసివేశాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అలాగైతే భయపడుచున్న వారిని భయపడకూడి అని అభయం ఇచ్చాడంటే, సమాధానం కలుగునుగాక అంటే నిన్ను క్షమించాడని అర్థం, నీకు రక్షణ ఉందని అర్థం, నిన్ను తన బిడ్డగానే ఆయన అంగీకరించి ఉన్నాడని అర్థం. నీవు భయపడాల్సిన అవసరము లేదు. సర్వశక్తి సంపన్నుడు, సార్వభౌముడైన యేసుక్రీస్తు వారు నీకు అభయం ఇచ్చాడు. భయపడకుడి, మీకు సమాధానము కలుగునుగాక అనే మాటలు వాడాడంటే, యేసేపు తన అన్నలతో భయపడకుడి,
నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను అన్నాడు. మేము మీ దాసులమని చెప్పగానే పోషించేదము అంటున్నాడు. ఎంత అభయం ఇస్తున్నాడో. అలాగైతే తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి కూడా నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకోమంటే అతను కుమారుడుగానే చేతికి ఉంగరమును, ప్రశస్త వస్త్రమును, పాదములకు చెప్పులను తొడిగి తన కుమారునిగా గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే మన పరమ యేసేబు అయిన యేసుక్రీస్తు వారు యేసేబు తన అన్నలను క్షమించిన దానికంటే తప్పిపోయిన కుమారుని తన తండ్రి క్షమించిన దానికంటే అత్యధికంగా క్షమించడానికి ప్రాణమే పెట్టాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం వలన మనలను రక్షించాను అనే మాట మనం చూసి ఉన్నాం. ఆయన ప్రాణము పెట్టి మనలను రక్షించాడు. ఇంత గొప్ప కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల చేసి ఉన్నాడు. అలాగైతే మనం ఆయనను అనుసరించే వారంగా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారని. ఎవరు ఆయన యొద్దకు వస్తారో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందుతారు. అన్నలు యేసేబు యొద్దకు వస్తే క్షమాపణ కలిగిన వారుగా ఉన్నారు. అయితే మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ప్రవక్తలందరూ చెబుతున్నారు ఆయన నామం మూలముగా మనము రక్షింపబడుదుము అనే మాటలు సాక్ష్యం ఇచ్చారని మనం చదువుకున్నామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 38-39 వచనాల్లో, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయాలలో నీతివంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతివంతులుగా తీర్చబడుదురని మీకు తెలియగాక అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటల వలనే మనకి కలుగుతుందండి. ఈ మాటల వలనే మనకి క్షమాపణ కలుగుతున్నది. యేసుక్రీస్తు వారి వలన. యేసేబు అన్నలు ఆయన దగ్గరికి వచ్చి పాపములు జ్ఞాపకం చేసుకొని యేసేబు దగ్గరికి వచ్చి అడగటంలో వారు క్షమాపణ పొందారండి. యేసేబు ఏడ్చాడు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల క్రితమే వారిని క్షమించాను, వారు నా క్షమాపణను గుర్తించలేక మరలా క్షమాపణ అడుగుతున్నారు అనే బాధతో ఆయన ఏడ్చి అభయం ఇచ్చాడు. భయపడకూడి, మిమ్మలను మీ కుటుంబాలను నేను కాపాడతాను అన్నాడు. యేసేబు కంటే గొప్ప అభయం ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనలను కాపాడువాడు ఆయన. ఆయన నమ్ముకున్న మనము ఆయన యందు నమ్మకం కలిగిన వారంగా జీవించాలండి. ఆయనకు మనం బాధ కలిగించే వారంగా ఉండకూడదు. శిష్యుల వలె నమ్ముకొని కూడా ఆయన గుర్తెరిగి ఆయన గొప్ప రక్షణను పొంది ఆనందాన్ని పొంది అదిగో ఆయన చెప్పినట్లుగా జీవించకుండా ఆయనను ఏడ్పించే వారములాగా మనము యేసేబు అన్నలు. ఈనాడు కూడా చాలామంది నమ్ముకొని కూడా పాప క్షమాపణ పొంది కూడా కొంతమంది ఇంకా నా పాపాలను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా అని అంటున్నారు. పాపములు ఎప్పుడో క్షమించబడ్డాయి, కానీ వారు వాటిని దైవ సన్నిధిలో సరిచేసుకోవటమే. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు వచ్చి, ప్రభా నీవు నా పాదములు కడిగెదవా, నువ్వెన్నటికీ నా పాదాలు కడగకూడదని చెప్పినప్పుడు ప్రభువారు అన్నాడు, నేను నీ పాదములు కడగని ఎడల నాతో నీకు పాలు లేదన్నాడు.
అలాగైతే పేతురు ఏమన్నాడంటే, అలాగైతే ప్రభువా, నా పాదములేం కర్మ, నా తల నా చెయ్యి నన్ను నిలువెల్లా కడుగు అన్నాడు. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఒకటి అద్భుతమైన మాట అండి. స్నానం చేసిన వాడు కేవలం పవిత్రుడు, రక్షింపబడిన వాడు పాపమును క్షమించబడిన వాడే. అయితే పాదములు మాత్రమే కడుక్కోవాలా. నీవు అటు ఇటు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి నీ పాదములకు అంటుతుందన్నాడు. అలాగైతే నీవు నీ యొక్క పనుల్లోనూ, నీ యొక్క స్నేహితుల మధ్యను, ఫంక్షన్లోనూ, లోకంలోనూ అనేకులు నమ్మని వారి దగ్గర తిరిగినప్పుడు నీ ఆలోచన, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తనలో ఏదైనా పొరపాట్లు నీకు అనిపించినప్పుడు వాటిని నీవు కడుక్కోవాలంటే వాటిని నీవు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నా చూపు సరైనది కాదు, నా ఆలోచన సరైనది కాదు, నా మాట సరైనది కాదు, నా యొక్క తలంపు సరైనది కాదు అని నీకు గుర్తుకొచ్చినప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే తన వాక్యము చేత, ఆయన వాక్యం అనే నీటి చేత వాటిని కడుగుతున్నాడు. ఆ అవిధేయతలను కడిగేవాడు కూడా ఆయనే. ఆయన వాక్యమనే అద్దము దగ్గరికి వచ్చి నీ అవిధేయతలు నీకు కనబడినప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే వాటిని క్షమించబడతాం. ఈ సన్నివేశాన్ని మనం తెలుసుకున్నాం. ప్రభు సన్నిధికి వద్దామా? నీ పాపాలని గుర్తు చేస్తూ ఉండగా నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరిచి ఆయనని ఆనందపరిచేవాడుగా ఉంటావా? ఒకవేళ దేవుని సన్నిధికి రాక, దేవుని మాటలు వినక, లోకములోనే ఉండి యేసుక్రీస్తు వారిని ఏడిపించే వారంగా ఉంటామా? నీ క్రియలు ఎలాగున్నాయో, నీ ఆలోచన ఎలాగున్నదో గుర్తుంచుకొని నీ ప్రభువుని నీవు మహిమపరిచేవాడుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రుని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా తండ్రి, నాయనా యేసేపు అన్నలు పాపాలు గుర్తు తెచ్చుకొని యేసేపు దగ్గర ఒప్పుకున్నట్లుగా మేము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మా పాపాలు గుర్తు తెచ్చుకున్న వారమై మీ వద్ద ఒప్పుకొని మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండటానికి సాయం చేయండి. ఒకవేళ అపవాది చేత మా పాపాలు గుర్తుకొచ్చి నీకు దూరమయ్యే స్థితిలో ఉన్నామేమో, అప్పుడు నీవు మా నిమిత్తం ఏడ్చుచున్నావు. నిన్ను ఏడిపించే వారంగా ఉండకుండా నిన్ను మహింపరిచే వారంగా ఉండటానికి సాయం చేయమని, ఇలాగు నిన్ను స్తుతిస్తూ ఉన్న వారి యొక్క అక్కర్లు తీర్చమని, వారి ఆరోగ్యాలను, వారి అవసరతలను, వారి చదువుల్లోనూ, వారి కుటుంబాల్లోనూ నెమ్మది, ప్రతి విధమైన వారి యొక్క అవసరతలన్నింటినీ తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.